ఉక్రెయిన్‌లో ఇజ్రాయెల్ రాయబారులు గజ గజ వణికిపోతున్నారు. గజ గజ వణికిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే -18 డిగ్రీలు ఉంది ఇప్పుడక్కడ. అయితే ఇక్కడ రష్యా యొక్క క్షిపణి ఏదైతే ఉందో వోర్షిక్‌ను మరి ఇజ్రాయెల్ యొక్క ఈ వీళ్ళెందుకు వణికిపోతున్నారు రాయబారులు అంటే, రాయబారులు అలాగే ప్రజలు కూడా వణికిపోతున్నారు. ఎందుకంటే ఈ వోర్షిక్ అనేది రష్యా తయారు చేసినటువంటి కొత్త క్షిపణి. అత్యంత పవర్‌ఫుల్ క్షిపణి. ఈ క్షిపణిని మొన్న టెస్ట్ డ్రైవ్ కోసం ఉక్రెయిన్ మీద వదిలింది. ఉక్రెయిన్ కీవ్ మీద వదిలేసరికి అక్కడ చాలా వరకు విద్యుత్ క్షేత్రాలన్నీ కూడా ధ్వంసమైపోయాయి. దానివల్ల ఇప్పుడు కీవ్ నగరం అనేది ఒక గోస్ట్ సిటీగా మారుతుందని ఇప్పుడు అక్కడ ఈ ఇజ్రాయెల్‌కి చెందినటువంటి రాయబారి మైకేల్ బ్రాడ్స్కీ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అలాగే ఇజ్రాయెల్ యొక్క అధికార వార్తాపత్రిక ఎదువోత్తు అహ్రోవోతు ఏదో ఉంది కదా, ఎదువోత్తు అబ్రహోతో ఏదో ఉంది, ఆ యొక్క పత్రిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక్కడ -18 డిగ్రీల కంటే కూడా రష్యా వదులుతున్నటువంటి ఈ క్షిపణ దాడితోటే చాలా వరకు నాశనం అయిపోయారు. ఇక్కడ ఈ యొక్క సిటీ కీవ్ సిటీ ఒక గోస్ట్ సిటీగా మారిపోతుంది. ఈ చలితో చచ్చిపోతున్నారు జనాలందరూ కూడా. ఆ విద్యుత్ ఇది అందకపోతే హీటర్లు పనిచేయవు. హీటర్లు పనిచేయకపోతే అక్కడ చలి విపరీతంగా పెరిగిపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇజ్రాయెల్ రాయబారులు ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే కీవ్లో ఉన్నారో వాళ్ళందరినీ రక్షించే ఏర్పాట్లు చేస్తున్నాం, కానీ అక్కడ మిగతా ఉక్రెయిన్కి చెందినటువంటి ప్రజల యొక్క బాధలు చూస్తే మాకు అసలు చలించిపోతున్నాం మేము ఈ చలికి. హీటర్లు పనిచేయడం లేదు. ఈ యొక్క వోర్షిక్ను క్షిపణి చేసినటువంటి దాడి అంతా ఇంత కాదు, చాలా పెద్ద దాడి చేసింది. ఏదైనా సరే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు రష్యాని ఆపకపోతే ఇక ఈ సిటీ పూర్తిగా గోస్ట్గా మారిపోద్దని కూడా అంటున్నారు. సరే, ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క రాయబారుల బాధ వాళ్ళు చెప్పుకుంటారు. ఈ వోర్షిక్ను క్షిపణ వల్లే ఇప్పుడు వాళ్ళ కరెంట్ అందకపోవడం, వీళ్ళందరూ గజగజ వణికిపోతున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ నాయకత్వం ఏది? ఉక్రెయిన్లో నాయకత్వం లోపం. సరే, ప్రతి దేశం యుద్ధం ఉంటుంది, వస్తాయి, యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అటు ఇటు అవుతుంటాయి, అన్నీ ఇటు అవుతుంటాయి, రాజకీయ పరిస్థితులు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఏ రాజకీయ సంక్షోభమైనా సరే, ఆర్థిక సంక్షోభమైనా సరే వాటిని గట్టెక్కించాలంటే నాయకత్వం ఉండాలి. ఈరోజు జెలెన్స్కీని చూస్తే ఇటు పుతిన్కి చులకన భావమే, అటు ట్రంప్కి చులకన భావమే. ఒక దేశానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వడమే తప్ప జెలెన్స్కీ యొక్క నాయకత్వం లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జెలెన్స్కీనే కాదు, ఆయన ఫ్రెండ్స్ వర్గం అయినా సరే అలాగే ఉన్నారు. అసలు ఉక్రెయిన్లో పూర్తిగా నాయకత్వం లేదు. వాస్తవంగా చెప్పాలంటే సరైనటువంటి నాయకత్వం లేదు. ఇప్పటి వరకు ఏదో అలాగా పాశ్చాత్య దేశాల సపోర్టుతో నడిచేసింది. కానీ రష్యా గత 4 సంవత్సరాలుగా, ఈ ఫిబ్రవరి వస్తే 26 వస్తే 4 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. ఫిబ్రవరి 27 వస్తే 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నట్లు అన్నమాట. ఇలాంటి పరిస్థితి వచ్చినా ఇంకా అక్కడ ఒక ఇది రాలేదు అంటే ఖచ్చితంగా అది ఒక నాయకత్వ లోపమే. ఇక వీళ్ళు నాయకత్వ లోపంతో పాటు చేసినటువంటి అవినీతి అన్నీ కూడా వాళ్ళని తినేస్తున్నాయి.